ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువు మనల్ని, మన కుటుంబాల్ని, మన ఎడల కూడా ఆయన ఏకరీతిగా ఉండి తను చూపిస్తున్నటువంటి ప్రేమ, దయ, జాలి, శాశ్వతమైన కృపను మనకు నిరంతరం కొనసాగిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నారు. అందుకు మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన దేవుని యొక్క లేఖనం నుండి ఒక పట్టణాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ పట్టణం నీతి లేక పరిశుద్ధత నివసించలేని పట్టణం, నీతి లేని పట్టణము అని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణం చూపునకు బహు సౌందర్యంగా ఉంది. చాలా దీవెన నొందిన పట్టణంగా కనబడుతుంది. చాలా సమృద్ధితో ఉన్నటువంటి పట్టణంగా కనబడుతుంది. కానీ అందులో ఏమాత్రం నీతి నివసించలేదు. అందులో ఏమాత్రం పరిశుద్ధత, దేవుని యొక్క దేవుడు కోరుకున్నటువంటి ఆ లక్షణాలు ఏవి కూడా ఆ పట్టణంలో నివసించలేదు. ఈ పట్టణాన్ని గురించి మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా ఈ పట్టణం పితరుడైనటువంటి అబ్రహాము, లోతు దగ్గర ప్రారంభమవుతుంది, కనబడుతుంది. ఆ పట్టణాలే సొదొమ, గొమొర్రా. సో ఈ యొక్క సొదొమ, గొమొర్రా అనే ప్రాంతాలు యోర్దానుకి యోర్దాను లోయగా, అంటే యోర్దాను ప్రవహించుచున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక లోయ ఉంది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మృత సముద్రం అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ చోట అంతకుముందు లేదు మృత సముద్రం. కానీ ఈ సొదొమ, గొమొర్రా దేవుని చేత ఎప్పుడైతే అగ్ని గంధకముల చేత కాల్చబడిందో ఆ ప్రాంతమంతా కూడా ఇప్పుడు మృత సముద్రంగా, ఆ నీళ్లు, ఆ ప్రాంతం అవన్నీ కూడా మృత సముద్రంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, గమనించాలి మనం. అబ్రహాము, లోతు ఇద్దరు కలిసి జీవిస్తున్నటువంటి వేళ దేవుని ఆశీర్వాదాలు ఇద్దరికి, అబ్రహాముతో ఉన్నందువలన లోతు కూడా ఆశీర్వాదాలు వచ్చాయి. సో ఈ క్రమంలో లోతు యొక్క కాపర్లకి, అబ్రహాము యొక్క కాపర్లకి బాగా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారు కలిసి నివసించలేకుండా ఆ ప్రాంతం వారికి ఇరుగ్గా మారిపోయింది. అంత అభివృద్ధి వారికి కలుగుతున్నటువంటి కారణంగా అబ్రహాం ఏం చేశాడంటే లోతుని పిలిచి, నీ ఎదుట సమస్త భూమి ఉంది కదా, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు కోరుకుంటే నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తా, నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమర తట్టు వెళ్తా, నీకే చాయిస్ ఇస్తున్నాను, నువ్వేది కావాలో కోరుకోను. అప్పుడు అబ్రహాము చెప్పిన ఆ మాటలను బట్టి లోతు కన్నులెత్తి చూడగానే సొదొమ, గొమొర్రా ప్రాంతాలు ఏదేను తోట వలె కనబడ్డాయి. ఏదేను తోటలాగా పచ్చని పొలాలు, నీళ్లు పారు చోటు, బహు సౌందర్యంగా, చాలా పచ్చగా, అభివృద్ధిగా, చాలా ఇంపుగా కనబడింది లోతు యొక్క కంటికి. సో వెంటనే లోతు మారు మాట్లాడకుండా అబ్రహాంతో చెప్పి, లోతు సొదొమ వైపు తన భార్యతో, పిల్లలతో, తన దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళతో, తన ఆస్తి యావత్తును తీసుకొని సొదొమ వైపు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయం ఆదికాండంలో క్లియర్గా చెప్తుంది, ఆ ప్రాంతమంతా ఏదేను తోట వలె ఉండేను అన్నాడు. చూపునకు బాగా రమ్యముగా, చూపునకు బాగా స్పష్టంగా, దీవెనకరంగా, చూపునకు బాగా ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వాదకరమైన, ఫలవంతమైనటువంటి ప్రాంతంగా కనబడింది. కానీ ఆ ప్రాంతమును గురించి దేవుని వాక్యం చెప్తుంది, సొదొమ మనుషులు యెహోవా దృష్టికి దుర్మార్గులు, దుష్టులను, బహు పాపులై ఉన్నారు అని రాయబడింది. పైకి మాత్రం, బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం చాలా ఆ ప్రాంతం అంతా కూడా చాలా దీవెనకరంగా ఉండేటట్లుగా, ఆశీర్వాదాలు ఉండేటట్లుగా, అభివృద్ధి జరిగేటట్లుగా ఆ ప్రాంతంలో ఉంటే మనం కూడా ఇంకా మళ్ళా డబుల్గా అభివృద్ధి అయిపోతాం అన్నంతగా ఆ వెలుచూపును బట్టి చూసినప్పుడు ఆ ప్రాంతం అలాగా కనబడింది. కానీ అందులో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల్ని పరము నుండి దేవుడు చూచి ఆయన అంటున్నాడు, ఆయన దృష్టిలో వీరు ఘోరమైనటువంటి వ్యక్తులు, దుష్టులను, దుర్మార్గులను, బహు పాపులుగా ఉన్నారు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. వారిలో ఉందట గర్వము, అధికమైనటువంటి తృప్తి, అబౌండెన్స్ ఆఫ్ ఫుడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే కావలసిన దానికంటే అధికంగా ఉంది వాళ్ళకి. ఒకవైపు గర్వం ఉంది,
సమృద్ధిగా, అంటే అటు వాళ్ళకి సరిపడి అసలు కింద పోతుంది అంతే. వాళ్ళకి ఇక దాని తిండిని గురించి ఏ విషయమైన లోటు లేదు. అక్కడ లోటు లేనటువంటి రీతిలో ఆ ప్రాంతం కనబడింది. అదే సమయంలో ఆ యొక్క అభివృద్ధి, ఆ విధమైనటువంటి సస్యశ్యామలం ఓవర్ఫ్లోయింగ్ కనబడిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆ మనసు ఏమైందో తెలుసా? దేవుని యొక్క లేఖనం అటుకు చెప్తుంది, వారు కామతప్తులైరి అని రాయి. ఎంత భయంకరమైనటువంటి కామము అని అంటే వావి వరసలకు అక్కడ ఏ మాత్రం సంబంధం, విచ్చలివిడి ఎవరు ఏంటి ఏది ఏమీ లేదు. అసలు ఆ యొక్క క్వశ్చనే లేదు, ఆ సంబంధమే లేదు. అంతగా విపరీతమైనటువంటి రీతిలో అసలుకి ఎంత దుర్మార్గులుగా మారిపోయారంటే, స్త్రీలతో కాదు, స్త్రీ పురుషుల సంబంధాలు ఆ విధంగా కాదు. ఇప్పుడు స్త్రీలతోనే పాపం చేసుకుంటున్నారు, పురుషులతోనే. దీన్ని ఒక విధంగా చెప్పాలి తలిస్తే హోమోసెక్సువల్ అంట. భయంకరమైనటువంటి పాపం ఇది. ఈ కాలంలో కూడా, ఈవెన్ ఈ దేశంలో కూడా, మన భారతదేశంలో కూడా హోమోసెక్సువల్స్ ఉన్నారు. అంత ట్రాన్స్జెండర్స్తో కూడా సెక్స్ చేయడానికి తహతహలాడే వాళ్ళు ఉన్నారు. పాపమునికి ఇక అదుపు లేకుండా చివరికి కొంతమంది మృగ సంయోగం చేసేదానికి కూడా తలంపుల్లోనూ, ఆలోచనల్లోనూ, క్రియల్లోనూ జీవించే వాళ్ళు ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి సొదొమ గొమొర్రాలో. అలాంటి ప్రాంతాన్ని కోరుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు లోతు. వీళ్ళరా గమనించాలి, నీతి నివసించిన పట్టణంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల నిమిత్తం దేవుడు హెచ్చరిక చేశాడు. దేవుడు తన దూతలను పంపాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని పరిశీలనగా చూశాడు. మామూలుగా జనులతో చెప్పించాడు, లోతు ద్వారా కూడా చెప్పించాడు. ఏమాత్రం కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం దైవభీతి లేదు, దైవ సంబంధమైనటువంటి మార్పు ఉండాలన్న ఆలోచన, తలంపులు వాళ్ళు లేవు. వాళ్ళకే ఇది కోరుకుంటే అది. లోతు ఇంటికి వచ్చిన దేవదూతల్ని వారితో పాపం చేయడానికి బైబిల్ క్లియర్గా తేటగా చెప్తుంది. 19వ అధ్యాయంలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళు ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఆ గుమ్మం దగ్గర నిలబడి అడుగుతున్నారు, లోతు నీ ఇంటికి వచ్చిన 2 మనుషులను బయటికి తీసుకురా వాళ్ళని, వారితో మేము పాపం చేయాలి. అసలు వాళ్ళకి పురుషులతో అవాజ్యమైనది చేయటం. రోమపత్రిక 1వ అధ్యాయం చదివి చూడండి, ఆఖరి వచనాల్లో ఘోరమైన పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసాడు అని రాబడింది. సొదొమ గొమొర్రాలో ఆ రోజున అక్షర సంబంధంగా ఆ పాపం చేసిన మనుషులు నిర్మూలమయ్యారు, కానీ వారిలో క్రియ చేసినటువంటి స్వభావాలు నేటికి కూడా అనేక చోట్ల కనబడుతున్నాయి. ఈవెన్ దో క్రిస్టియన్ చర్చెస్లో కూడా, సంఘాలలో కూడా ఇటువంటి పాపం, ఇటువంటి ఆలోచన, ఇటువంటి క్రియలు కొనసాగించబడటం చాలా బాధాకరమైన విషయం. కొంతమంది కొన్ని సంఘాలలో, కొన్ని క్రైస్తవ కుటుంబాలలో, కొన్ని కమ్యూనిటీస్లో అది పెంతుకొస్తా కాదా, ట్రెడిషనల్ చర్చెసా అంటే పురాతన కాలం నుంచి ఉన్న చర్చిల, మొన్న ప్రారంభించిన చర్చిల సంబంధమే లేదు. ఈ రోజుగా అనేక చోట్ల ఈ విధమైన పాపం, ఈ విధమైనటువంటి దురాత్మలు, ఈ విధమైన సొదొమ గొమొర్రాలో ఏలుబడి చేసినటువంటి ఆ దుష్ట శక్తులు ఈరోజు కూడా అనేక చోట్ల, అనేక సంఘాలలో కూడా క్రియ జరుగుతూ ఉంది. నీతి నివసించని పట్టణం దేవుడు పంపించి, దేవుడు విచారణ చేసి, దేవుడు అన్నిటి విషయంలో అక్కడ గమనించిన తర్వాత ఆ పట్టణాన్ని ఆయన గంధకముల చేత ఆ పట్టణాన్ని నిర్మూలపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు నీతి మనలో లేకపోతే ఒక రోజున తీక్షణమైన అగ్ని మన కొరకు వేచి ఉంటుందన్న హెచ్చరికను మనం మర్చిపోకూడదు. ముందున్నటువంటి హెచ్చరికను గూర్చి ప్రికాషన్గా మనకు ఇవ్వబడిన హెచ్చరికలను మనం గాయకుంటే ఆ నాశనం నుంచి తప్పించబడతాం. ఈ ఉదయకాలం ఏంటండి పాస్టర్ గారు, ఈ ఉదయకాలం మాకు ఈ విధమైనటువంటి మాటలు ఏంటండి? ఏదో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేసేస్తాడు, ఆశీర్వాదం పరలోకం నుండి ఆకాశవాకులు తెరిచేస్తాడు, ఈరోజు నువ్వు చేయబోతున్న పనిని సక్సెస్ అయిపోతుంది, ఇట్లా ఏదైనా చెప్తే బాగుంటుంది. కానీ ఇదేంటండి హెచ్చరికలు, అగ్నిగుణం మనకు తప్పదంటావనంటే ఈ భూ సంబంధమైన వాటికంటే కూడా
రాబోతున్నటువంటి సంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించు నిమిత్తం ఇక్కడ ఉండగానే మనకు ముందుగా జరిగినటువంటి విషయాల్ని బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు మనకు రాయించాడు కనుక జాగ్రత్త వహించాలని దేవుని ప్రేమను బట్టి సేవకుడిగా బ్రతిలాడుతున్నాడు. నీతి నివసించిన కారణాన్ని బట్టి, పరిశుద్ధత లేని కారణాన్ని బట్టి ఆ పట్టణములు సొదొమ గొమొర్ర పట్టణాలు అగ్ని చేత లయమైపోయాయి. దేవుని బిడ్డలారా, మనకు ఆ నీతి మనలో నివసించకపోతే, నీతి మన యందు స్థాపించబడకపోతే ఒక రోజున మనకు కూడా, అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబము కావచ్చు, లేక సంఘము కావచ్చు, లేక నీ ప్రాంతము, పట్టణం, గ్రామం, నీ రాష్ట్రం, దేశమైన కావచ్చు, ఓ రోజున అగ్ని కొరకు మనం ఎదురు చూడక తప్పదు. కనుక మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సొదొమ గొమొర్రకి. కానీ అది మారు మనసు పొందలేదు, మార్పు చెందలేదు. దేవదూతలను కూడా తిరుగుబాటు చేసి వారినే బలవంతం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కనుక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుండగా, మారు మనసు ఒకవేళ లేకపోతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, యా నీతి మీరు కోరుకున్నట్లుగా నా యందు మీ యొక్క నీతి నా యందు స్థాపించబడినట్లుగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నాకు మీరు సహాయం చేయండి అని నువ్వు ఆయన కోరుకుంటే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ దైవ సంబంధమైన నీతితో నువ్వు జీవితం కొనసాగించబడుతున్నట్లయితే వెల్ అండ్ గుడ్. దేవుని సన్నిధిలో ఇంకనూ దీనురాలువై ఆ దైవ సంబంధమైన నీతిని కాపాడుకుంటూ పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. ఉదయకాలమందు దేవుని సన్నిధిలో ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే పశ్చాత్తాపడు, క్షమాపణ, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని ఆయన గురించి దేవుని లేఖనం తేటగా చెప్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించి దేవుని అడుగు, నీతి, దైవ సంబంధమైన నీతి నా యందు నివసించినట్లుగా నాకు సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధుడమైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. యువతి కాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాకులకై స్తోత్రాలు. ప్రభువా, నీతి లేని పట్టణం, నీతి నివసించుని, పరిశుద్ధత నివసించిన పట్టణాన్ని గురించి, దాని ముగింపును గురించి కూడా మాకు ఈ ఉదయకాలం ముందు హెచ్చరిక చేశాం. ఆ పట్టణంలో ఉన్న గర్వము, ఆ పట్టణంలో ఉన్నటువంటి మితిమీరినటువంటి సంపదలు, తిండి, అయ్యా ఈ యొక్క లోక సౌభాగ్యాలు, అయ్యా వారి జీవితాల్ని భయంకరమైనటువంటి, క్రమం తప్పినటువంటి, విచ్చలవిడివైనటువంటి అపవిత్రతకు అయ్యా ఆ యొక్క సొదొమ గొమొర్ర ప్రజల్ని అయ్యా మీరు ఆ విధంగా వారి జీవితాలు ఉన్నట్లుగా మీ లేఖనాల ద్వారా మాకు మీరు హెచ్చరించారు. సొదొమ మనుషులు, స్త్రీలైనా పురుషులైనా బహు పాపులు అని రాయబడి, దుర్మార్గులు అని రాయబడి, కనుక భయముతో వణుకుతో సొదొమ గొమొర్రలో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్స్, శారీరకంగా వారు చనిపోయినా వారిని ఏలుబడి చేసిన ఆత్మలు ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల తిరుగుతున్నాయి. అనేక ప్రాంతాలు, అనేక కుటుంబాల్లో, అనేక సంఘాలలో కూడా, అనేక సేవకుల మధ్యలో కూడా ఇలాంటి దురాత్మలు క్రియ చేస్తున్నాయి. కనుక జాగరూకులమై నీతి, దైవ సంబంధమైన నీతి మా యందు నివసించినట్లుగా అయ్యా అనుక్షణం జాగరూకులమై పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. సేవకుల్ని, వారి వారి కుటుంబాలని కూడా బలపరచునాయన. ప్రతి సేవకుల్లో నీతి నివసించినట్లుగా, వారి కుటుంబంలో నీతి నివసించినట్లుగా, వారి ద్వారా సంఘమునకు నీతి కలుగునట్లుగా ఒక్కొక్క సేవకుని, సేవకురాలని, వారి కుటుంబాలను మీరు దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ యొక్క నీతి కలిగిన వారై పరలోక రాజ్యమునకు నీ బిడలైన మేమందరము సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం నీతి కొరకు పరితపిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, కాపుదల తోడుగా ఉండి పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దేవుని సేవకుడిగా ప్రాధేయపడి చెప్తున్నాను, ఇది మన క్షేమం కోసం. నీతి నివసించు పట్టణమైతే కాపాడబడతాం. నీతి నివసించని పట్టణమైతే, నీతి లేని పట్టణంగా ఉంటే నరకాగ్ని తప్పదు. ఆ రోజున వాళ్ళు కేవలం శరీరంలో అగ్ని చేత నిర్మూలన చేయబడ్డారు. కానీ యేసయ్య హెచ్చరిస్తున్న మాట ప్రకారంగా రాబోతున్న అగ్ని గంధకములైతే అగ్ని ఆరుదు, పురుగు చావు.
కనుక మనం ఎప్పటికో చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అని అనుకుంటూ నిర్లక్ష్యం చేయకండి. నీతి నివసించినట్లుగా ప్రభువుని కోరుకోండి, అడగండి. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఆయన యొక్క మహిమలో మనం ఉండేటట్లుగా నీతిమంతులే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారని, తేజరిల్లుతారని దేవుని వాక్యం తెలియచేస్తుండగా మాటలు నమ్మి విశ్వసించి ప్రార్థనలు ఏకీభవించండి. ఈ మాటలు అనేకులు కూడా షేర్ చేయండి. వారి జీవితాలు కూడా అద్భుతంగా పరలోక రాజ్యాన్ని కోరుకోని వారు సిద్ధపడేటట్లుగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు.